పెబ్బిల్ హైమావతి గారు రాసిన స్వాతి వాన కోసం 2వ ఎపిసోడు చదువుతున్నది దేవి. కానీ ఒకరి కోసం ఒకరు అనే భావన ఎంతో భరోసాని, తృప్తిని ఇస్తుందో గమనించరు. అలాంటి నమ్మకాన్ని, భరోసాని మగవాడు ఆడదానికి కల్పిస్తే ఆ సంసారం స్వర్గతుల్యం కాదా? కానీ ఇవన్నీ సినిమాల్లోనూ నవలల్లోనూ చూసేందుకు, చదివేందుకు బాగుంటాయని అంటాడు మా విశాల పిన్ని భర్త. అదే మనిషి సినిమాల్లో అలాంటి సన్నివేశాలను చూసి చాలా ఎంజాయ్ చేస్తాడు. చాలా భావుకత్వంతో మాట్లాడతారు. మనుషుల మధ్య రిలేషన్ అంటే అలా ఉండాలి అంటూ. కానీ వాస్తవ జీవితంలో తన దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఏమాత్రం ఆచరణలో పెట్టాడు. బావా, నాకు ఏ సిరి సంపదల మీద ఆశలు లేవు. నేను కోరుకునేది నిండైన ప్రేమానురాగాలను. నువ్వు అలాంటి తృప్తిని, భరోసాను నాకు ఇవ్వగలవా? అంది జానకి అతడి చేతిని గట్టిగా పట్టుకుని. ష్యూర్ జానకి, నీ నమ్మకాన్ని నేనేనాడు వమ్ము చేయను. ఎందుకంటే అందులో ఆనందాన్ని పొందేది నువ్వు ఒక్కదానివే కాదు, నేను కూడా అందులో భాగస్వామినే కదా. ఈనాటి ఈ ఆనందానుభూతులే మనకి ముసలితనంలో మధుర స్మృతులుగా మిగులుతాయి. అవి మన శేష జీవితానికి టానిక్ లాగా పనిచేస్తాయి. ఆరోగ్యంగా, ఆనందంగా మిగతా జీవితాన్ని గడిపేలా చేస్తాయి అన్నాడు రామచంద్ర మెల్లగా. థ్యాంక్ యూ అంటూ అతడి చేతిని అందుకుని పెదాలకు ఆనించుకుంది జానకి. అయాచితంగా దొరికిన చిన్న ముద్దుతో అతడి మనసు ఆనంద తరంగమైంది. థ్యాంక్స్ నేనే చెప్పాలి. కోరకుండానే ఇంత మధురమైన బహుమతి ఇచ్చావు కదా, మరి తిరిగి బాకీ తీర్చవద్దా అంటూ ఆమె వైపుగా వంగాడు రామచంద్ర. చెప్పో అని జానకి అంటుండగానే చేతిలో చిప్స్ ప్యాకెట్స్తోనూ డ్రింక్ బాటిల్స్తోనూ భాస్కర్, హరిప్రసాద్ వచ్చారు అక్కడికి. వాళ్ళని చూడడంతోనే ఇద్దరు బుద్ధిమంతుల్లాగా సర్దుకొని కూర్చున్నారు. జానకి రామచంద్రన్ల పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. పంకజం కూతుర్ని అత్తారింట్లో దిగబడిచి వస్తూ, జానకి, అన్నీ తెలిసిందానివి, నీకు ప్రత్యేకించి ఏది చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను. అయితే ఒక్కటి, మామయ్యను మీ నాన్నలాగాను, బాచీని నీ తమ్ముడు హరిలాగాను చూసుకో చాలు. అలాగే నీ కాళ్ళ మీద నీవు నిలబడే ప్రయత్నం చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వ్యక్తిత్వాన్ని నీవు వదులుకోకు. ఈ విషయంలో ఒకసారి రాజీ పడితే జీవితాంతం రాజీ పడవలసి వస్తుంది. అమ్మ ఏంటి ఎలా చెప్తోంది అని ఆశ్చర్యపోతున్నావా? నేను ఎదుర్కొన్న ఇబ్బందులేవి నీ జీవితంలో పునరావృతం కాకూడదనే చెప్తున్నాను అని అంది. అంతవరకు తల్లికి సొంత అభిప్రాయం అంటూ ఏం లేదనుకున్న జానకి ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూసింది. ఏంటే అలా చూస్తున్నావు? అమ్మేంటి ఇలా మాట్లాడుతోంది అని అనుకుంటున్నావా? ఏ తల్లైనా తాను ఎన్ని ఇబ్బందులు పడినా భరిస్తుంది. పిల్లలు సుఖంగా ఉండాలి అని కోరుకుంటుంది. నేను అంతే. మంచి పేరు కోసమో, నలుగురు ఏమైనా అనుకుంటారనో, త్యాగం అనుకునో, మంచితనం అనుకునో చిన్న చిన్న సరదాలను కూడా వాయిదా వేస్తూ నా జీవితంలో చాలా కోల్పోయాను. అలాంటి పరిస్థితి నీకు రాకూడదనే నా ఉద్దేశం. వస్తాను, నాన్నగారు బయట వెయిట్ చేస్తున్నారు అంటూ పంకజం వీధి వాకిలి వైపు నడిచింది. తల్లిదండ్రులను గుమ్మం వరకు వెళ్ళి సాగనంపి కనుమరుగయ్యే వరకు అలా చూస్తుండిపోయింది జానకి. కోడలు అలా గుమ్మంలోనో ఉండిపోవడం చూసి, అమ్మ జానకి అంటూ పిలిచారు శంకర్రావు గారు. ఆయన పిలుపుతో ఉలిక్కిపడిన జానకి, ఏంటి మామయ్య అంటూ అతడి దగ్గరగా వెళ్ళింది. ఏం లేదమ్మా, అమ్మా నాన్న వెళ్ళిపోయారని దిగులు పడుతున్నావా అన్నాడు లాలనగా. అబ్బే అదేం లేదు మామయ్య, ఊరికే అలా నుంచున్నాను అందే సిగ్గుపడుతున్నట్టుగా. నాకు తెలుసమ్మా, కొత్తగా పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అత్తారింటికి వచ్చిన కొత్తల్లో ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే. అయినా ఇదేమైనా నీకు పరా ఇల్లా? చిన్నప్పటి నుండి ఆడిపాడిన ఇల్లే కదా అన్నాడు శంకర్రావు అభిమానంగా చూస్తూ. దిగులు కాదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయాక ఏదో వెల్తిగా అనిపించింది అంతే. సరే మావయ్య, కొంచెం కాఫీ కానీ టీ కానీ తెమ్మంటారా అని అడిగింది జానకి. వద్దమ్మా, నేను ఉదయం ఒక్కసారి కాఫీ, సాయంత్రం ఒకసారి టీ తాగుతాను అంతే, ఎక్కువసార్లు అలవాట్లేదు
అన్నాడు నవ్వేస్తూ. సరే మావయ్య, వెళ్తాను అంటూ కదిలింది అక్కడి నుండి జానకి. వెళ్దూలే, కూర్చో అమ్మా, మాట్లాడాలి నీతో. ఏం లేదు, ఉద్యోగం చేయాలనుందని రామంతో చెప్పావట కదా. ఇంట్లో ఉన్న పని చాలకనా ఇంకా ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నావు అన్నాడు శంకర్రావు. ఇది కూడా పెద్ద పనేనా మావయ్య? ఉదయమే బావకు బాచికి బాక్స్ కట్టడంతో పని అయిపోతుంది. ఆ పైన ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక పనే ఉంటుంది. ఖాళీయే కదా, అందుకనే ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నాను అంది జానకి మెల్లగా. ఇలా ఇంటా బయట శ్రమ పడితే ఎంత కష్టమమ్మా. అంతగా టైంపాస్ కావాలంటే మీ అత్తయ్యలాగానా అమ్మలాగా ఏ కుట్లు అల్లికలో చేసుకోవచ్చు కదా అన్నాడు. కుట్లు అల్లికల పట్ల నాకంత ఆసక్తి లేదు మావయ్య. మొదటి నుండి నా కాళ్ళ మీద నేను నిలబడాలనే అంబిషన్తో ఉన్నాను. ఇప్పుడు ఇలా కేవలం ఇంటి పనికే పరిమితమై బ్రతకాలంటే నా వల్ల కాదు అంది జానకి తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేనమ్మా. ఉద్యోగం చేసి సంపాదిస్తేనే సంపాదించినట్ల హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఏ సంపాదన లేనట్లేనా? వాళ్ళు చేసే శ్రమకు ఖరీదు కడితే మగవాడు సంపాదించి తెచ్చి ఆమెకిచ్చేది ఏ మూలకు సరిపోదనే నా ఉద్దేశం. ఇంట్లో ఉండే స్త్రీని వంటిట్టు కుందేలని చాలా తేలిగ్గా అనేస్తూ ఉంటారు. నాకైతే ఆమెలో మంచి అడ్మినిస్ట్రేటర్ కనిపిస్తుంది. ఇల్లు నడపడంలో స్త్రీకున్న తెలివితేటలు, ప్రణాళికాబద్ధమైన వైఖరి మగవాడికి ఎక్కడిది? భర్త పిల్లలకు కమ్మగా వండి పెట్టడమే కాదు, పిల్లలకు తొలి గురువై మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని నేర్పిస్తుంది. గృహాన్ని స్వర్గసీమగా మార్చే బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ. అందుకు ఉదాహరణ మీ అమ్మ, అత్తయ్యలే. మనవి మధ్యతరగతి కుటుంబాలు. మీ నాన్న నేను సంపాదించి తెస్తే ఆ కాస్త సొమ్ముని ఎంతో సమర్థవంతంగా ఖర్చు చేసి ఎవ్వరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ వచ్చారు. ఉండడానికి చిన్నదో పెద్దదో ఇల్లు అమర్చుకున్నాం. ఇప్పుడు మనం హాయిగానే ఉన్నాం కదా, ఇంకెందుకు అనవసరంగా కష్టపడ్డాం అన్నాడు శంకర్రావు నచ్చ చెప్తున్నట్టుగా. మీరన్నది నేనేది కాదనలేను మావయ్య. అమ్మకి అత్తయ్యకి ఉద్యోగం చేసే అవకాశాలు లేవు కనుక ఉన్న దానిలోనే పొదుపుగా గడుపుకున్నారు. అయినా మా చిన్ననాటి జీవన ప్రమాణాలు, అవసరాలు చాలా పరిమితంగా ఉండేవి కనుక అప్పుడు ఎంత తక్కువ ఆదాయం వచ్చినా సరిపోయేదే కాదు, సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, అవసరాలు పెరిగాయి. రోజు రోజుకి చుక్కలు అంటుతున్న ధరలతో ఆదాయాలు పోటీ పడలేక మధ్యతరగతి జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాగే ఉంటే మాకు మీరు అందించిన కనీస సౌకర్యాలు కూడా మా తర్వాత జనరేషన్కి మేము అందించలేం మామయ్య. అందుకే నేను ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను. తాను చెప్పిందంతా శ్రద్ధగా విని కోడలు తన మాటలను కాదనకుండానే పరిస్థితులను వివరించిన తీరు, తనను కన్విన్స్ చేసిన విధానం అతడికి ఎంతో నచ్చింది. అందుకే నవ్వుతూ, సరేనమ్మా, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కాకపోతే నా బాధ అంతా ఒక్కటే, చిన్న పిల్లవు, ఇంటా బయట చాకరీ చేసి అలసిపోతామని. కొత్తగా పెళ్లి చేసుకున్న మీరు ఏ సరదాలు లేకుండా ఇలా కష్టపడ్డం ఏమిటనేదే నా ఉద్దేశం అన్నాడు శంకర్రావు. మీరు అలాంటి ఆలోచనలేమీ మనసులో పెట్టుకోకండి మామయ్య. నేను చేయగలితేనే చేస్తాను, శక్తికి మించి ఏమీ చేయను, సరేనా అంది జానకి హామీ ఇస్తున్నట్టుగా. శంకర్రావు సరేనన్నట్టుగా తల ఆడించాడు. ఆ రాత్రి రామచంద్రన్ను అడిగింది జానకి. ఏం బావా, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని మావయ్యతో చెప్పావా నువ్వు? ఆయన పెద్ద క్లాస్ స్పీకరు నాకు. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావట, ఆయనకు ఎదురు క్లాస్ పీకావట కదా అన్నాడు రామచంద్ర మందహాసంతో. ఈ మాట ఆయన నీకు ఎప్పుడు చెప్పారు బావా అంది జానకి ఆశ్చర్యంగా చూస్తూ. ఎప్పుడు చెప్తే నేనులే, ఆయన నిన్నెంత మెచ్చుకున్నారో తెలుసా? నా కోడలు ఎంత తెలివైందిరా, నేను చెప్పిన దానికి గంగిరెద్దులాగా తల ఊపకుండా ఎంత తార్కికంగా మాట్లాడింది అనుకున్నావు అంటూ ఒకటే పొగిడేశారు నిన్ను అన్నాడు రామచంద్ర. అవును కదా, మరి నాకేదైనా ఉద్యోగం చూడొచ్చు కదా నువ్వు అంది జానకి గారంగా అతడి భుజం మీద తలవాల్చి. బాగుంది, ఉద్యోగాలు రెడీమేడ్గా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయా? ప్రయత్నం చేద్దాంలే.
ఏదో ఒకటి దొరక్కపోదు అన్నాడు రామచంద్ర అనునయంగా. ఆ కాస్త భరోసాకే ఎంతో పొంగిపోయింది జానకి. అయితే అనుకున్నంత తేలిగ్గా జానకి ఉద్యోగం ఏమీ దొరకలేదు. చివరికి విటి కాలేజీలో 5th క్లాస్కి ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం దొరికింది. జీతం 1000 రూపాయలు. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేది. ఎంతో ఉత్సాహంగా ఉద్యోగంలో చేరింది జానకి. అయితే జానకి అనుకున్నంత సులువుగా అయిపోలేదు. ఇంటి పనులన్నీ తెముల్చుకుని ఉరుకులు పరుగుల మీద స్కూలుకు వెళ్ళి రావడం, తిరిగి ఇంటికి వచ్చాక ఇంటి పనులు చక్కబెట్టుకోవడం చాలా కష్టంగానే అనిపించింది. ఆ పైన పిల్లలు రాసిన అసైన్మెంట్స్, స్లిప్ టెస్టులు దిద్దేసరికి రాత్రి 10 గంటలు దాటేది. అలసిపోయిన జానకి తెలియకుండానే నిద్రలోకి జారుకునేది. భార్య కష్టం కళ్ళారా చూస్తున్నా ఏమాత్రం సహాయం చేయలేని అసహాయ పరిస్థితి రామచంద్రంది. అతడు భార్య లంచ్ బాక్స్ కట్టించిన మానిన టెన్షన్గా ఉదయం 7 గంటలకు ఇంటి నుండి బయలుదేరవలసి వచ్చేది. ఎందుకంటే అతడు రోజు చిట్టి వలస వెళ్ళి రావాలి. ప్రయాణానికి అతడికి రోజు రాను పోను 2 గంటల టైం పడుతుంది. ఆ పైన బస్సుల కోసం పడిగాపులు తప్పనిసరి. రామచంద్ర ముందుగా బయలుదేరితే తప్ప ఇన్ టైంలో స్కూల్కి చేరుకోలేకపోయేవాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాక 10th క్లాస్ చదువుతున్న భాస్కర్ని దగ్గర కూర్చోబెట్టుకుని అర్థం కానివి చెప్పేవాడు. స్కూల్ నుండి తెచ్చుకున్న పిల్లలు స్లిప్ టెస్టులు వగైరా దిద్దడంలో అతడికి ఊపిరాడని పరిస్థితే. అలా ఆ కొత్త జంట ముద్దు మురిపాలకు కొంత అవరోధం కలిగింది. కొడుకు కోడలు పడుతున్న కష్టం చూసి శంకర్రావు మనసు బాధతో మూలిగేది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత అతడిది. 4 రోజుల క్రితం చదువు కోసం హోరాహోరీగా పోట్లాడిన జానకి పెళ్ళయ్యాక చదువు మాటను పూర్తిగా పక్కకు పెట్టేసింది. ఇంటి బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయింది. తిరిగి ఈరోజు భాస్కర్ మాటలు చదువుకోవాలనే ఆసక్తిని రేకెత్తించాయి ఆమెలో. ఆలోచిస్తూనే పనులు చేసుకోసాగింది. బయటకు వెళ్ళిన రామచంద్రం ఇంటికొచ్చాడు. వస్తూనే పని మీద అటుగా వెళ్ళాను కదా, దారే కదా అని మీ ఇంటికి కూడా వెళ్ళాను జానకి. ఇదిగో ఈ వడియాలు అప్పడాలు నీకిమ్మని అత్తయ్య ఇచ్చింది. మనం అటు రావడం మానేశామని చాలా నిష్ఠూరపడ్డారు ఇద్దరు అంటూ జానకి చేతికి తన చేతిలోని ప్యాకెట్ ఇచ్చాడు. అవునా, నువ్వు వెళ్తానంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. ఫోన్లే, అమ్మా నాన్న బాగున్నారా, హరి ఇంట్లో ఉన్నాడా అని అడిగింది జానకి. చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళానని. అంతా బాగానే ఉన్నారు. మీ తమ్ముడైతే నీ గురించి ఒకటే అడగడం. సెలవులే కదా రావచ్చు కదోయ్ అంటే వస్తాడులేండి అంటాడే గాని కదలడే అన్నాడు రామచంద్ర నవ్వుతూ. వాడికి నువ్వంటే కొంచెం బెరుకులే బావా, అందుకే రాడు. పోన్లే బాగున్నారు కదా, అన్నం పెడతాన్రా అంది జానకి కంచాలు కడిగి పెడుతూ. నాన్నగారు బాజీ తినేశారా అని అడిగాడు రామచంద్ర కంచం ముందు కూర్చుంటూ. ఇప్పుడే తినలేచారు అంది జానకి అన్నం వడ్డిస్తూ. అన్నం తింటుండగా భాస్కర్ ఈ ఉద్యోగం మానేసి నన్ను ఎంఏకి కట్టమంటున్నాడు అంది జానకి. మంచి ఆలోచనే. ఎదుగు బొదుగు లేని ఈ జీతం కోసం రోజు అంత కష్టపడే బదులు 2 ఏళ్ళు శ్రమపడి నీ క్వాలిఫికేషన్ పెంచుకుంటే ఏ కాలేజీలోనైనా ట్యూటర్గా చేరొచ్చు, మంచి జీతం కూడా వస్తుంది అన్నాడు రామచంద్ర ఉత్సాహంగా. అవును, నాకు కూడా అదే అనిపించింది. ఎలాగైనా మన బాజీ చాలా తెలివైనవాడు. ఉన్నట్లుండి ఎంత మంచి సలహా ఇచ్చాడో చూడు అంది జానకి అభిమానంగా. లేదులే, నీ చదువు ఆగిపోయింది తన మూలంగానే వాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నువ్వు అలా చేస్తే వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నాడు రామచంద్ర. శంకర్రావు కూడా జానకి నిర్ణయం విని చాలా సంతోషించాడు. జానకి పనిచేస్తున్న స్కూల్ వాళ్ళు మిడిల్ ఇయర్లో మానేస్తే పిల్లలు ఇబ్బంది పడతారని రిక్వెస్ట్ చేయడంతో జానకి సరే అంది. ఇలా సంవత్సరం మధ్యలో హరీబరీగా చదువు ప్రారంభించడం కంటే వచ్చే సంవత్సరం చదివితేనే బాగుంటుంది అని రామచంద్రరావు సలహా ఇచ్చాడు. ఊళ్ళోనే ఉన్న సెలవు రోజుల్లో కూడా తమ ఇంటికి రాని కూతుర్ని అల్లుణ్ణి చూసేందుకు ఒక ఆదివారం పంకజం ఆదిశేషు బయలుదేరారు. హరిప్రసాద్కి స్పెషల్ క్లాస్ ఉండడంతో అక్కను చూసేందుకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధపడిపోయాడు.
ఎందుకురా అంత బాధపడతావు? క్లాస్ అయ్యాక సైకిల్ ఉంది కదా, అట్నుండి అటు రావడానికి ఎంతసేపు పడుతుంది? వచ్చేయ్, నువ్వు వచ్చేదాకా మేము అక్కడే ఉంటాం అన్నాడు ఆదిశేషు సలహా ఇస్తున్నట్లుగా. అవునరా, బాచీ కూడా వస్తాడు కదా, క్లాస్కి ఇద్దరం కలిసి వచ్చేయండి అంది పంకజం. ఆ మాటలు వింటూనే ఉత్సాహంగా తలూపాడు హరిప్రసాద్. వాళ్ళు వెళ్ళేసరికి బట్టలు ఉతుకుతోంది జానకి. చిక్కిపోయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నట్లున్న కూతుర్ని చూసి ఆదిశేషు పంకజం నివ్వెరపోయారు. తల్లిదండ్రులను చూడ్డంతోనే చేస్తున్న పని వదిలి సంబరంగా ఎదురెళ్ళింది జానకి. ఏంటమ్మా బొత్తిగా ఇలా అయిపోయావు అంది పంకజం ఆర్తిగా కూతురు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పొదుపుకుంటూ. తల్లి మాటలు ఎవరైనా విన్నారేమోనని కంగారుగా చుట్టూ చూస్తూ, నాకే బాగానే ఉన్నాను, ఉండండి కాఫీ తెస్తాను అంటూ వంటిట్లోకి నడిచింది జానకి. శంకర్రావు కూడా ఎంతో ఉత్సాహంగా పలకరించాడు వాళ్లను. కూతురు వెనకే వంటిట్లోకి వెళ్ళిన పంకజం, ఏంటే ఇలా అయిపోయావు అంది బాధగా. అబ్బా ఊరుకో అమ్మా, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇలా అడగడం మావయ్య అంటే చాలా బాధపడతారు అంది జానకి విసుగ్గా తల్లి వంక చూస్తే. మావగారి మనసు నొచ్చుకోకూడదని ఆలోచిస్తున్న కూతురు తీరు చూశాక ఇంకేం అనలేకపోయింది పంకజం. జానకి అందరికీ కాఫీలు కలిపి గ్లాసులో పోసి ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చింది. శంకర్రావు కాఫీ గ్లాస్ అందుకుంటూ, జానకి కాఫీ చాలా అద్భుతంగా చేస్తుంది బావా. తన మూలంగా నేను కాఫీ ఉదయం పూట రెండోసారి తాగడం అలవాటు చేసుకున్నాను తెలుసా అని అన్నాడు. అవును, జానకి చేతులతో ఏది చేసినా కమ్మగానే ఉంటుంది అన్నాడు ఆదిశేషు మురిపంగా చూస్తూ. అవును కదా, అయితే ఈ పూట మీరు ఇక్కడే ఉండండి నాన్న, చిటికెలో వంట చేసేస్తాను, అందరం కలిసి భోంచేసి చాలా రోజులైంది అంది జానకి మారాం చేస్తున్నట్టుగా. బాగుందే, నువ్వు రావాల్సింది పోయి మేమే వచ్చాము ఇక్కడికి. నీకున్న పని చాలక ఇదో అదనపు భారమా? అయినా నేను వంట చేసి వచ్చాను అంది పంకజం వారిస్తున్నట్టుగా. వెంటనే ఆదిశేషు అన్నాడు, మీ అమ్మ పెద్దగా వంటలేం చేయదమ్మా, నీకు ఇష్టమని బొబ్బట్లు పులిహార చేసి ఆ క్యారేజీలో పెట్టుకొచ్చింది, కొంచెం ఇంట్లో ఉంచింది అంతే. ఇంకేం హాయిగా అందరం కలిసే తిందాం అంది జానకి ఉత్సాహంగా. పంకజానికి మొహమాటంగా అనిపించడంతో కోపంగా ఆదిశేషు వంక చూసింది. ఈయనకేమీ తెలియదు అన్నట్లు. అది గమనించిన శంకర్రావు తేలిగ్గా నవ్వేస్తూ, ఇంతకాలమైనా నీలో ఏ మార్పు రాలేదమ్మా, పార్వతి ఉన్నప్పుడు ఇలాగే చేసేదానివి, ఇప్పుడు జానకి దగ్గర కూడా ఇదే తంతునేది. మనమేమైనా పరాయి వాళ్ళమా ఇలా మొహమాట పడేందుకు? జానకి అన్నట్టు అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందని అని అన్నాడు. ఆ మాటలతో ఇంకేం అనలేక కూతురు వెనకే వంటిట్లోకి నడిచింది పంకజం. తల్లి తెచ్చిన క్యారేజీ విప్పి వాసన చూస్తూ, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తోందో, బాచీకి బొబ్బట్లంటే చాలా ఇష్టమమ్మా, కానీ చేయడానికి నాకే కుదరడం లేదు అంది సంబరంగా. బాగుందే, నేను నీకోసమే ఆలోచిస్తే నువ్వు బాచీ కోసం చూస్తున్నావా? అప్పుడే ఎంత ఆరిందాతనం వచ్చిందా నీకు అంది పంకజం కూతురి వంక మురిపంగా చూస్తూ. పో అమ్మా, నువ్వెప్పుడంతే అంటూ ముద్దుగా విసుక్కుంటూ తిరిగి క్యారేజీ సర్దేసింది జానకి. సరే, నువ్వు వెళ్ళి ఆ బట్టలు పని చూడు, నేను వంట సంగతి చూస్తానులే అంది పంకజం. సరేనమ్మా అంటూ ఏమేం చేయాలో తల్లికి చెప్పి వెళ్ళిపోయింది జానకి బట్టలు ఉతికేందుకు. భోజనాల టైంకి స్పెషల్ క్లాస్కి వెళ్ళిన హరి, భాస్కర్లు ఇంటికొచ్చారు. చేసిన వంటకాలన్నీ మధ్యలో పెట్టుకుని అందరూ గుండ్రంగా కూర్చొని భోజనాలకు ఉపక్రమించారు. శంకర్రావుకి చిన్న చిన్న గిన్నెల్లో కూర, సాంబారు, పెరుగు, అన్నాలు విడివిడిగా కలిపి స్పూన్ వేసింది. మరో చిన్న గిన్నెలో బొబ్బట్లు చిన్న చిన్న ముక్కలుగా తుంచి నెయ్యి వేసి ఫోర్క్ వేసింది. పులిహోర కూడా మరొక చిన్న గిన్నెలో వేసి అన్నీ కలిపి ఒక పళ్ళెంలో పెట్టి అతడి ముందుంచింది జానకి. కోడలు చేసిన ఏర్పాట్లు చూసి ప్రశంసగా చూశాడు శంకర్రావు. ఆదిశేషు కూడా మెచ్చుకుంటున్నట్లుగా కూతురు వంక చూశాడు. ఏ పని చేసినా పద్ధతి ప్రకారం ఎంతో నేర్పుగా చేసే భార్య అంటే రామచంద్రంకు ఎప్పుడూ అపురూపంగానే ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంటకాల రుచిని మెచ్చుకుంటూ అందరూ తృప్తిగా భోజనాలు చేశారు.
సాయంత్రం వరకు ఉండి ఆదిశేషు, పంకజం, హరిప్రసాద్ వెళ్ళిపోయారు. వెళ్లే ముందు జానకి చేతులు పట్టుకొని, అక్క, వచ్చే ఆదివారం ఇంటికి రావా? నువ్వు లేక నాకు అసలేమీ బాగాలేదు, చాలా దిగులుగా ఉంటోంది అన్నాడు హరిప్రసాద్ బ్రతిమలాడుతున్నట్టుగా. పోనీ నువ్వు కూడా ఇక్కడికే వచ్చేయకూడదురా హరి, చక్కగా ఇద్దరం కలిసి చదువుకుందాం అన్నాడు భాస్కర్ ఉత్సాహంగా. అవును, ఇదేదో చాలా బాగుంది, బాచి అన్నట్టు ఇద్దరం కలిసి చదువుకోవచ్చు అన్నాడు భాస్కర్ ఉత్సాహంగా. తెలియనివి ఏమైనా ఉంటే రామంగానే జానక్ గాని చెప్తారు అన్నాడు శంకర్రావు చిన్న కొడుకు మాట బలపరుస్తూ. బాగుందన్నయ్య, పిల్లలిద్దరూ లేకుండా మేము ఎలా ఉండాలి అక్కడ అంది పంకజం బేలగా చూస్తూ. తల్లి బాధను అర్థం చేసుకున్న జానకి, ఇప్పటి నుండి అయితే అమ్మ బెంగ పెట్టేసుకుంటుంది మామయ్య, ఉన్న ఊరే కదా, వస్తూ పోతూ ఉంటే సరిపోతుంది. పరీక్షల టైం దగ్గర పడ్డాక వాడు రానన్న బలవంతాన లాక్కొచ్చి 2-3 నెలలు ఇక్కడే ఉంచేద్దాం అని అంది. అయితే అక్క, వచ్చే ఆదివారం నువ్వు తప్పకుండా వస్తావుగా ఇంటికి అన్నాడు హరిప్రసాద్ ఆశగా జానకి వంక చూస్తూ. ఏరా, మీ అక్కే గారు నేను రావద్దా అన్నాడు రామచంద్ర ఆట పట్టిస్తున్నట్టుగా. ఆ మాట వింటూనే మతాబాలాగా వెలిగిపోయింది హరిప్రసాద్ ముఖం. రండి బావా, మీరంతా వస్తే మహదానందం నాకు అన్నాడు సంబరంగా. అవును, హరి చెప్పినట్లు మీరు నలుగురు కలిసి వచ్చే వారం ఎంబీపీ వచ్చేయండి అన్నాడు ఆదిశేషు. నేనెందుకులే బావా, పిల్లలు వస్తారులే అన్నాడు శంకర్రావు మొహమాటంగా. అదేం మాట అన్నయ్య, అందరం కలిసి ఉంటే సరదాగా ఉంటుందని నువ్వే అన్నావు కదా, ఏం మాట్లాడకుండా కలిసి రండి అంది పంకజం నవ్వుతూ. వస్తాంలే అత్తయ్య, కాకపోతే నాకు బిర్యానీ చేసి పెట్టాలి అన్నాడు భాస్కర్ డిమాండ్ చేస్తున్నట్టుగా. హారి బడవా అంటూ మేనల్లుడు భుజం తట్టాడు ఆదిశేషు. అన్నట్లుగానే మరుసటి ఆదివారం అంతా కలిసి ఆదిశేషు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి వంట అంతా ముగించేసింది పంకజం. పెద్దవాళ్ళు ముగ్గురు ముచ్చట్లలో పడితే జానకి, రామచంద్ర, హరి, భాస్కర్లు క్యారమ్స్ ఆడుతూ గడిపేశారు. అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. మర్నాడు రాఖీ పూర్ణిమ కావడంతో జానకిని అక్కడే ఉండిపోమని పట్టుబట్టాడు హరిప్రసాద్. నేను ఇక్కడ ఉండిపోతే ఎలారా, అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది కదూ అంది జానకి ఇబ్బందిగా చూస్తూ. జానకి సందిగ్ధాన్ని గమనించిన రామచంద్ర, పర్వాలేదు ఉండు జానకి, వాడు నీ కోసం బాగా బెంగపెట్టేసుకున్నాడు, రేపు ఎలాగో సెలవే కదా, నేను మేనేజ్ చేస్తాలే అన్నాడు. పర్లేదు ఉండమ్మా, వాళ్ళకి కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా నీ మీద అన్నాడు శంకర్రావు చిరునవ్వుతో. అయిష్టంగానే ఉండిపోయింది జానకి అక్కడ. వాళ్ళు వెళ్ళాక హరిప్రసాద్ 2 చేతులతో జానకిని చుట్టేసి, అక్క, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఎన్నో యుగాలైనట్టుంది నాకు అంటూ జానకిని లాక్కెళ్ళి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తలదాచుకున్నాడు చెమర్చిన కళ్ళను దాచేసుకునేందుకు. అరే ఏమిట్రా ఇది, ఆడపిల్లలాగా అంటూ అతడి కళ్ళు తుడిచి తల నిమురుతూ ఉండిపోయింది జానకి. ఆ రాత్రంతా అక్క తమ్ముళ్ళిద్దరూ ఎడతెగకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. మధ్య మధ్యలో పంకజం పడుకొండర్రా ఇక అంటూ మందలిస్తున్నా పట్టించుకోలేదు ఇద్దరు. పెళ్ళయ్యాక రామచంద్ర, జానకి మొదటిసారిగా విడివిడిగా ఉన్నది ఆ రోజే. తమ్ముడితో కబుర్లలో పడి జానకి అంతగా బాధపడలేదు. కానీ రామచంద్రం మాత్రం జానకినే తలుచుకుంటూ ఆ రాత్రి నిద్రకు దూరమయ్యాడు. మర్నాడు సాయంత్రం కూతుర్ని ఆదిశేషు దిగబెట్టి వచ్చేశాడు డాబా గార్డెన్స్లోని వాళ్ళ ఇంటి దగ్గర. తిరిగి రొటీన్లో పడిపోయారు అంతా. రోజులు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి. హరిప్రసాద్, భాస్కర్ 10th మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇద్దరు కృష్ణా కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యారు, సిఈసి గ్రూప్ తీసుకుని. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తూ ఉండడంతో వాళ్ళిద్దరికి జంట కవులు అనే నిక్నేమ్ పెట్టి పిలవసాగారు అందరూ. జానకి స్కూల్ ఉద్యోగం మానేసి ఎంఏకి సీరియస్గా ప్రిపేర్ అవ్వసాగింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయింది. సెకండ్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా అనుకోని అవాంతరం వచ్చి పడింది జానకి చదువుకి. జానకి నెల తప్పి వేవిళ్లతో చిక్కి సగమైంది. చదువు మాట దేవుడెరుగు. ఇంట్లో పని పాటలు చేసుకునేందుకు కూడా బొత్తిగా ఓపిక లేని పరిస్థితికి రావడంతో తప్పనిసరి చదువుకి
పులి స్టాప్ పెట్టవలసి వచ్చింది. ఆదిశేషు పంకజం వచ్చి జానకిని తమతో తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో రామచంద్రకి చిట్టివలస నుండి నక్కవానిపాలెంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి ట్రాన్స్ఫర్ కావడంతో కొంతలో కొంత ఊరటగా అనిపించింది అందరికీ. చిట్టివలస వెళ్ళి వచ్చే ట్రావెలింగ్ టైం కలిసి రావడం వల్ల జానకి పుట్టింటికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా ఇంటి పనులు భాస్కర్ సహాయంతో మేనేజ్ చేసుకోసాగాడు రామచంద్ర. భాస్కర్ 2-3 రోజులకు ఒక్కసారైనా హరితో పాటు ఎంవిపి వెళ్ళి వదినగారిని చూసి వచ్చేవాడు. అలా వచ్చినవాడు ఇంట్లో ఆ విశేషాలన్నీ అకరవు పెట్టేవాడు. ప్రతి ఆదివారం తండ్రిని తమ్ముడిని తీసుకొని రామచంద్రం ఎంవిపి వెళ్ళి అక్కడే భోంచేసి ఆ రోజంతా గడిపొచ్చేవాడు. మొదట్లో అలా అక్కడికి వెళ్లేందుకు శంకర్రావు మొహమాట పడినా ఆదిశేషు పంకజం పట్టుబట్టి అలా వచ్చేలాగా చేయగలిగారు. రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అందరికీ. ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లబడ్డాయి. భాస్కర్, హరిప్రసాదులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఆ 2 కుటుంబాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. జానకి నెలలు నిండి పండంటి బాబును ప్రసవించింది. బాబును చూసుకుని పడిన శ్రమంతా మర్చిపోయింది జానకి. రామచంద్ర ఆనందానికి పగ్గలే లేవు. చక్కని రూపురేఖలతో ముమ్మూర్తిలా జానకిలా ఉన్న బాబుని చూసి మురిసిపోయాడు ఆదిశేషు పంకజాలు. తల్లి పోలికలు మగపిల్లలకు వస్తే అదృష్టమని నాన్నగారు అన్నారు. మరి వీడెంత గొప్పవాడవుతాడో చూడాలి అన్నారు. రామచంద్ర పసివాడి బుగ్గలు సున్నితంగా తాకి ఆ మాటలు విని జానకి మురిపెంగా నవ్వేసింది. వీడు కడుపున పడ్డాక చాలా విసుక్కున్నాను, నా చదువు ఆగిపోయిందని. కానీ వీడిని చూశాక చిత్రంగా బాధ కొంచెం కూడా లేదు అంది జానకి పసివాడిని గుండెలకు హత్తుకుంటూ. అదేనమ్మా మాతృత్వంలోని కమ్మదనం అంది పంకజం. సుఖప్రసవం కావడంతోనే 3వ రోజునే జానకిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. సెలవులే కావడంతో హరిప్రసాద్, భాస్కర్లు జానకి మంచం చుట్టూనే తిరగసాగారు. పసివాడు కొంచెం ఏడ్చినా ఇద్దరూ కలిసి జానకిని కంగారు పెట్టసాగారు. వాళ్ళ కేకలు విని చేస్తున్న పని పక్కన పెట్టి ఏం జరిగిందోనని కంగారుగా జానకి దగ్గరకు వచ్చేది పంకజం. తీరా వచ్చాక ఈ కాస్త దానికే ఇంత హంగామా చేస్తున్నారా అంటూ ఇద్దరిని తరుముకుంటూ బయటకు తీసుకొచ్చేది పంకజం. ఆమె అటు వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి బాబు దగ్గరకు చేరేవారు. చాలా సంవత్సరాల తర్వాత 2 కుటుంబాల మధ్యన వెలిసిన ఆ పసివాడు అందరి మనసులను కొల్లగొట్టాడు. ఎప్పుడూ రాననే శంకర్రావు కూడా వీలైనప్పుడల్లా కొడుకుతో కలిసి వచ్చి కోడల్ని మనవణ్ణి చూసి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు బాబుని జాగ్రత్తగా చూసుకోమని అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అసలు కంటే ఉద్ది ముద్దని అంటారు బావ. చూడు నీ మనవడు నేను ఎలా లాక్కొస్తున్నాడో ఇక్కడికి అంటూ హాస్యం ఆడేవాడు ఆదిశేషు శంకర్రావుని. 11వ రోజున బాలసారే జరిపి బాబుకి రవికిరణ్ అని పేరు పెట్టారు. 3వ నెల రాగానే జానకిని తీసుకెళ్ళిపోయాడు రామచంద్రం. ఓ 10 రోజుల పాటు పంకజం జానకి దగ్గర ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. బాబు ఆలనా పాలనతోనూ ఇంటి పనితోనూ పూర్తిగా బిజీ అయిపోయిన జానకి ఎంఏ పూర్తి చేసే పని పూర్తిగా పక్కన పెట్టేసింది. రవికిరణ్తో ఇంట్లో అందరికీ కాలక్షేపం అయిపోతోంది. ఆదిశేషు పంకజాల మనవడి కోసం జానకి ఇంటికి వస్తూనే ఉన్నారు. హరిప్రసాద్ మకం ఇంచుమించు అక్కగారి ఇంట్లోనే అయిపోయింది. రామచంద్రం ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో బుద్ధిమంతుడిలాగా మసిలే హరిప్రసాదుడు. అతడు గుమ్మం దాటగానే భాస్కర్ని కలుపుకొని ఇల్లు పీకి పందిరేసేవాడు. పసివాడిని భుజాల మీదకు ఎత్తుకొని పోటీలు పడి మోస్తూ ఇల్లంతా తిప్పేవారు ఇద్దరు. శంకర్రావు ముచ్చటగా ఇదంతా చూసి మురిసిపోయేవాడే కానీ ఎందుకలా అల్లరి చేస్తారని వాళ్లను మందలించేవాడే కాదు. పని తెమిలాక జానకే ఎప్పుడైనా వాళ్ళని విసుక్కునేది. అమ్మ తిట్లు కూడా దీవెనలతో సమానమట, కనుక నీ తిట్లు కూడా మాకు పొగడతలాగే ఉన్నాయి అంటున్న వాళ్ళ మాటలు విని అంత చిరాకుని మర్చిపోయి నవ్వేసేది జానకి. అలా ఆడుతూ పాడుతూ భాస్కర్, హరిప్రసాదులు బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. స్టేట్ బ్యాంక్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడ్డంతో హరిప్రసాద్ అప్లై చేశాడు. అన్నయ్య
నేను కూడా హరితో పాటు బ్యాంక్ టెస్టులు రాశాను అన్నాడు భాస్కర్. ఎరా, డిగ్రీతోనే చదువు ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? నాన్న నేను నిన్ను మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదివించాలి అని అనుకున్నాం. అవేవి వద్దని ఆ హరిగాడితో ముడిపెట్టుకొని బీకాం చేసావు. పోనీ పీజీ అయినా చేసి మంచి పొజిషన్కి వెళ్తామనుకుంటే చదువు అంతటితో సరిపెట్టేస్తాను అంటున్నావు. ఎరా, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి గడిస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఏమైనా వచ్చిందా మనకు అని అన్నాడు. మరి వచ్చే ఎపిసోడ్లో అతని నిర్ణయం ఏంటి? అతను పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య వీళ్ళతో కలిసి ఉంటుందా? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.